భారతీయులకు షాక్ ఇచ్చాడు అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్. అమెరికాలో ఉద్యోగం చేద్దామనుకున్న భారతీయులకు షాక్ ఇచ్చారు. H1B వీసా దరఖాస్తుల ఏడాది రుసుమును $1,00,000గా నిర్ణయిస్తూ సైన్ చేశారు. ఇక మీదట అమెరికాలోని కంపెనీలు విదేశీ నిపుణుల్ని నియమించుకునేందుకు జారీ చేసే ఒక్కొక్క వీసాపై ఏడాదికి $1,00,000 అంటే ₹1 కోటి చెల్లించాల్సి వస్తుంది. దీంతో కొత్త H1B వీసా విధానం భారత్తో పాటు చైనాపై తీవ్ర ప్రభావం చూపనుంది. ప్రతి H1B వీసాపై ఏటా $1,00,000 రుసుం విధించినట్లు యుఎస్ కామర్స్ సెక్రటరీ హోవార్డ్ లుట్నిక్ ప్రకటించారు. రైట్, ఇది ఎలాంటి ఇంపాక్ట్ చూపిస్తుంది, ఈ డెసిషన్ ఎట్లా చూడాలో మనతో మాట్లాడడానికి రవీందర్ గడ్డంపల్లి USA నుంచి మనతో లైవ్ లో జాయిన్ అవుతున్నారు. రవీందర్ గారు నమస్కారం సార్. నమస్తే సార్, ఏం చెప్తారు రవీందర్ గారు? $1 కోటికి H1B వీసా ఫీ పెంచారు. ఇది ఎట్లాంటి ఇంపాక్ట్ చూపిస్తుంది, ఎస్పెషల్లీ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ వీసా హోల్డర్స్ కి, వెళ్ళాలనుకుంటున్న వాళ్ళకి, ఫ్రెష్ గ్రాడ్యుయేట్స్ కి? ప్రస్తుతానికి ఇది ఒక షాకింగ్ న్యూస్ అని చెప్పాలి. ఎందుకంటే ఈ రోజు సాయంత్రం ఫ్రైడే ఈవినింగ్ అని అంటే జనరల్ గా అమెరికాలో ఫ్రైడే ఈవినింగ్ అంటే లే ఆఫ్లు అవుతుంటాయి. ఓకే, ఫ్రైడే ఈవినింగ్ ఇట్స్ థ్యాంక్స్ గాడ్ ఇట్స్ అ ఫ్రైడే అనుకుంటాం. ఓకే, ఫర్ సమ్ పీపుల్ ఇట్స్ అ ఫ్రైడే ఇస్ అ ఫన్ డే, ఫ్రైడే ఇస్ అ డిఫికల్ట్ డే టు. Okay, for this, for tech companies, it is a very critical day. It is everybody is shocked. The small businesses which are running by most of the companies are small business over here. They bring the H1B from the different countries, majorly from China and India. Okay, వాళ్ళకి ఇప్పుడు ఇది షాకింగ్ న్యూస్ లాగా ఉంది. ఇది ఫ్రైడే ఈవినింగ్ లాస్ట్ ఆర్డర్. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఏదైతే $100,000 ఫర్ అన్ H1B అనేది ఏదైతే ఉందో ఇంకా క్లారిటీ రాలేదు. అంటే న్యూ H1Bs మీద వస్తుందా, అంటే నెక్స్ట్ ఇయర్ ఫిబ్రవరిలో ఫైల్ చేసే వాటి మీద వస్తుందా, లేకపోతే H1B రెనోవేషన్ న్యూ H1B ఎక్స్టెన్షన్ అప్లై చేసుకునే వాళ్ళకి వస్తుందా, లేకపోతే ఇండియా నుంచి ఫ్రెష్గా తీసుకొచ్చే వాళ్ళకి వస్తుందా అనేది ఇంకా క్లారిటీ లేదు. ఇది క్లారిటీ డ్రాఫ్ట్ రావాలంటే మాత్రం ఇవాళ వచ్చింది ప్రొక్లమేషన్ వైట్ హౌస్ నుంచి ప్రెసిడెన్షియల్ సైన్ మాత్రమే వచ్చింది. అసలు ఇది ఎగ్జాక్ట్గా ఈ ఆర్డర్ ఏదైతే వచ్చిందో ఈ సుప్రీంకోర్టులో ఉంటుందా ఉండదా అనేది కూడా ఇంకొక క్వశ్చన్ మార్క్ ఉంది. అంటే ఈ ఆర్డర్ అంటే హౌస్ నుంచి సెనెట్ నుంచి అప్రూవ్ కాకుండా డైరెక్ట్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ అనేది వైట్ హౌస్ నుంచి వచ్చిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ఏదైతే ఉంటుందో అది USCIS కి అంటే ఇమిగ్రేషన్ డిపార్ట్మెంట్ కి ఇది కరెక్ట్ గా మ్యాచ్ అవుతుందా లేదా అనేది ఇంకొక క్వశ్చన్ మార్క్ ఉంది. వీటిని అన్నింటిని బేస్ అవ్వడానికి ఏంటంటే ఎల్లుండి అంటే రేపు మార్నింగ్ ఇవాళ యాక్చువల్గా ఇది ఫ్రైడే ఈవినింగ్. So nobody talks about what is going to happen అనేది. So the attorneys of the immigration, there is a law firm, ఏది ఐలా అని ఒక లాయర్స్ అసోసియేషన్ ఉంటుంది, అమెరికన్ ఇమిగ్రేషన్ లాయర్స్ అసోసియేషన్. ఐలా విల్ టేక్ ఓవర్ చేస్తుంది రేపు మండే రోజు. డెఫినెట్లీ దే విల్ డిస్కస్ ఆన్ దట్ వన్. అది ఒకటి ఉంటుంది. రెండోది వచ్చేసి ఏంటంటే టెక్ కంపెనీస్ అన్ని కూడా డెఫినెట్లీ ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఏదైతే ఉన్నదో మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్, ఇండియన్ ఓన్డ్ కంపెనీ అనండి, చైనీస్ ఓన్డ్ కంపెనీ అనండి, ఆర్ లార్జ్ స్కేల్ కంపెనీస్, మైక్రోసాఫ్ట్ తీసుకున్న, గూగుల్ తీసుకున్న, అమెజాన్ తీసుకున్న, ఎనీ కంపెనీ, బీట్ ఎనీ కంపెనీ, they definitely need H1Bs from all over the world, not just India, not just China, not just Singapore. They have to bring the talent from the talent pool from the various countries. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఒక విషయం మనం ఎగ్జాక్ట్గా అండర్స్టాండ్ చేసుకోవాల్సింది, స్మాల్ బిజినెసెస్ ఏదైతే ఉన్నాయో H1Bని మిస్యూజ్ కూడా చేస్తున్నాయి. అంటే లాస్ట్ 5 years ఏదైతే డెమోక్రాట్ గవర్నమెంట్ లో చూస్తే ఎస్పెషల్లీ సిన్స్ ఫ్రమ్ ద కోవిడ్ ఎవ్రీ H1B వాస్ మిస్యూజ్డ్ ఇన్ US. ఓకే, అది కూడా ఇప్పుడు ఏంటంటే సమ్ ఆఫ్ ద పీపుల్ వైట్ హౌస్ సెక్రటరీ ఎవరైతే ఉన్నారో క్లియర్ గా చెప్పిండు H1Bని మిస్యూజ్, అబ్నార్మల్ గా మిస్యూజ్ చేసినారు. దట్ ఇస్ ద రియల్ ఫ్యాక్ట్. మనం ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఎవరు చూసినా మిస్యూజ్ చేసిర్రు. ఎవరు అంటే ఐ కెనాట్ ఏబుల్ టు గ్యారంటీ దట్ ఈజ్ ఇండియనా, చైనీసా, లేకపోతే అమెరికన్ కంపెనీ, అమెరికన్ ఓన్డ్ పీపుల్ కంపెనీనా, ఎవరు మిస్యూజ్ చేసిరో ఎగ్జాక్ట్ తెలియదు. బట్ ఈ ప్రాసెస్ ని నార్మలైజ్ చేసుకోవడానికి మాత్రం దిస్ ద గ్రేట్ ఆపర్చునిటీ ఫర్ US. కానీ సార్ ఇప్పుడు రవీందర్ గారు, ఎక్కడైనా ఏదైనా దెబ్బ తగిలితే దాన్ని ఎట్లా క్యూర్ చేసుకోవాలో, లేదా క్యాన్సర్ సోకితే దాన్ని ఎట్లా క్యూర్ చేసుకోవాలో, ఆ పార్ట్ని ఎట్లా రిమూవ్ చేయాలో చూడాలి. కానీ మొత్తం కంప్లీట్ గా చంపేస్తున్నట్లుగా కనిపించట్లేదా ఈ చర్య? ఎస్పెషల్లీ దీస్ టెక్ కంపెనీస్ వాళ్ళు ట్రంప్ ప్రమోషన్ కోసం, ట్రంప్ ఎలక్షన్ క్యాంపెయిన్ కోసం ఎన్నో $1,00,000 స్పెండ్ చేసిన కంపెనీస్ ఇప్పుడు ఇవన్నీ ఎఫెక్ట్ అవుతున్నాయి. దీంతో పాటు అమెరికన్స్ ని ట్రైన్ చేయండి అని చెప్పి ఒక మాట అంటున్నారు. ఇవన్నీ కూడా అమెరికాని మళ్ళీ గ్రేట్ గా నిలబెట్టే చర్యలుగా చూస్తారా మీరు? డెఫినెట్ గా ఏంటంటే
ఇప్పుడు ఏదైతే నిర్ణయాలు తీసుకున్నారో H1B అనేది స్టాప్ అవ్వదు. మనం వే బ్యాక్ వెళ్ళి చూసినప్పుడు 1862లో అమెరికా గ్రేట్ డిప్రెషన్ లో ఉన్నప్పుడు ఏం జరిగింది అంటే చైనీస్ ని రోడ్ కన్స్ట్రక్షన్స్ కోసము, ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కన్స్ట్రక్షన్ కోసము దే ఇన్వైటెడ్ లాట్ ఆఫ్ చైనీస్ టు కమ్ అండ్ డెవలప్ దిస్ కంట్రీ. అంటే రోడ్ కన్స్ట్రక్షన్ కోసం ఆ రోజుల్లో చైనీస్ వచ్చేసి రోడ్ కన్స్ట్రక్షన్ చీప్ లేబర్ ఉంటుండే. ఈ రోజు ఇండియన్ చీప్ లేబర్ ఎలా ఉందో ఆ రోజుల్లో చైనీస్ లేబర్ అలా ఉంటుండే. అప్పుడు ఏంటంటే వాళ్ళని తీసుకొచ్చినప్పుడు ఇట్లనే ఎక్కువగా మిస్యూజ్ అవుతుందన్న ఉద్దేశంతో సమ్ పీరియడ్ దే స్టాప్ అండ్ దే న్యూ ప్రాసెస్ ని తీసుకురావడం కోసం కొద్ది రోజులు స్టాప్ చేసారు. సో ఆ లాని ఇంప్లిమెంట్ చేస్తారా అనేది కూడా ఒక క్లాజ్ ఉంది. ఎందుకనంటే ఏదైతే సిస్టమ్ మిస్యూజ్ అవుతున్నప్పుడు, అబ్నార్మల్ గా మిస్యూజ్ చేస్తున్నప్పుడు సిస్టమ్ ని కరెక్ట్ చేసుకోవాల్సిన ప్రాసెస్ కంట్రీకి ఉంటుంది. H1B సిస్టమ్ డెఫినెట్ గా విత్ మై నాలెడ్జ్, అంటే నాకున్న నాలెడ్జ్ వరకే ఇక్కడ మిస్యూజ్ జరుగుతుంది అనిపించినప్పుడు అమెరికన్ వైట్ హౌస్ లో కూర్చున్నటువంటి గవర్నమెంట్ ఆఫీషియల్స్ కి మిస్యూజ్ అవుతుందని తెలియదని నేను అనుకోవట్లేదు. డెఫినెట్ గా లాస్ట్ డెమోక్రాట్స్ గవర్నమెంట్ లో ఏదైతే మిస్యూజ్ అయిందో దాన్ని కరెక్ట్ చేసుకునే ప్రాసెస్ మీద ఒకటి ఫోకస్ చేస్తున్నారు. రెండోది ప్రాసెస్ లో ఎంతవరకు నీడెడ్ ఉంది, ఎంతవరకు H1B అవసరం ఉంది, టెక్ కంపెనీస్ ఎంత అవసరం ఉంది అనేది రివ్యూ జరుగుతుందని నేను భావిస్తున్నాను. రివ్యూ అయిన తర్వాత కంపల్సరీ గ్లోబలైజేషన్ ఇంపాక్ట్ ఏదైతే ఉందో గ్లోబల్ టాలెంట్ పూల్ ని షేర్ చేసుకోవాలన్నటువంటి వరల్డ్ లో ఎక్కడైతే ఉన్నదో ఆ ప్రాసెస్ ప్రకారంగా H1B క్యాన్సలేషన్ జరగదు. డెఫినెట్లీ ఐఎమ్ గివింగ్ అష్యూరెన్స్ దట్ all parents of the Indian techies, okay, there is no H1B cancellation process will be happen in America. H1B ప్రాసెస్ ఉంటుంది, కాకపోతే ఏంటంటే దాని ప్రాసెస్ని ఎంత పర్ఫెక్ట్గా చేయాలనే దాని మీద ఉంటుంది. ఈ 100,000 అనేది కూడా డెఫినెట్గా ఇదేదో టెంపరీగా హోల్డ్ చేయడం కోసము, ఇది ఇండియా అమెరికా మధ్యలో జరుగుతున్న ఇది ట్రేడ్ డెఫిషియటీ వార్ మీద జరుగుతున్నటువంటి బయలాటరల్ రిలేషన్షిప్లో ఏదో కొంత నెగోషియేషన్ ప్రాసెస్కు వాడుతున్నారని నేను భావిస్తున్నాను తప్ప ఇది డెఫినెట్గా ఇది గోయింగ్ టు బి ఇంప్లిమెంటెడ్ ఫర్ ఎవర్ అని నేను అనుకోవట్లేదు. అది ఒకటి. రెండోది యాజ్ అ టెక్నికల్ గై, నేను ఫస్ట్ జనరేషన్ ఇక్కడికి టెక్నాలజీ మీదనే వచ్చినాను. 25 years బ్యాక్ నేను వచ్చినప్పుడు ఉన్నటువంటి H1B ప్రాసెస్కి ఈ రోజు జరుగుతున్నటువంటి H1B ప్రాసెస్లో చాలా డిఫరెన్స్ ఉంది. అంటే ఎంత మిస్యూజ్ చేస్తున్నారంటే ఎస్పెషల్లీ మన వాళ్ళు మిస్యూజ్ చేస్తున్నతో ఎవరు మిస్యూజ్ చేయట్లే. ఆ ప్రాసెస్ని కరెక్ట్ చేసుకోవాల్సినంత అవసరం కూడా కంట్రీకి ఉంది. That is what White House Secretary clearly said that the process is going to be renovated. అంటే ఇప్పుడు ఉన్నటువంటి ప్రాసెస్ని పర్ఫెక్ట్గా తీసుకురావడం కోసం ఒక ప్రయత్నం చేయడం, దాంట్లో తప్పేం లేదు. ఎందుకనంటే క్రీమీ లేయర్ కంట్రీకి రావాలని ఇప్పుడు మనం ఇండియాలో తీసుకున్నా, మనం ఒక చిన్న కంపెనీ మనం ఇండియాలో చూసుకున్న ఎగ్జాంపుల్ V6 చూసుకుందాం. V6కి ఆల్వేస్ దే లుక్ ఫర్ ద గుడ్ యాంకర్స్ అండ్ గుడ్ ప్రమోటర్స్ కావాలని చెప్పి కోరుకుంటుంది. సో సేమ్ వే కూడా అమెరికా ఏం కోరుకుంటుంది, గుడ్ టాలెంటెడ్ పూల్ రావాలని కోరుకుంటుంది. ఆ టాలెంట్ రావడం కోసం వాళ్ళు ఎంత క్లియర్గా చేస్తే టాలెంట్ వస్తుంది అనేది. రెండోది అమెరికాలో ఉన్నటువంటి ఏదైతే వర్క్ ఫోర్స్ వీళ్ళ పిల్లలు ఎవరైతే ఉన్నారో ఇక్కడ నెక్స్ట్ జనరేషన్ పిల్లలు, వాళ్ళని ఎంతవరకు ట్రైన్ చేసుకోవాలి, వాళ్ళకి ఏం డబ్బులు వాళ్ళని ఎంత ఖర్చు పెడితే అవుతుంది, దానికి ఈక్వివాలంటీ వీళ్ళ మీద ఇమిగ్రెంట్స్ వస్తున్నటువంటి డబ్బుల్ని ఎట్లా మనము దీన్ని టర్న్అవుట్ చేసి వాళ్ళని ఎట్లా ఎడ్యుకేట్ చేయాలనే దాని మీద కూడా ఫోకస్ చేస్తున్నారు. డెఫినెట్లీ ఇండియాకు అమెరికాకు మంచి రిలేషన్షిప్. సార్ రవీందర్ గారు, నాకు ఒక డౌట్. నిజంగా అద్భుతమైన వర్క్ ఫోర్స్ ఉంటే US లో ఇక్కడ నుంచి తీసుకెళ్లాల్సిన అవసరం ఏముంటుంది టెక్ కంపెనీస్ కి? అంటే ఇండియాలో డెఫినెట్లీ ఇండియా ఇస్ అ వెరీ గుడ్ వర్క్ ఫోర్స్. ఇండియాలో చాలా వరకు టాలెంట్ పూల్ ఉంది, దేర్ ఇస్ నో క్వశ్చన్ అబౌట్ ఇట్. ఎట్ ది సేమ్ టైం అమెరికాలో కూడా వెరీ గుడ్ టాలెంట్ ఫోర్స్ ఉంది. ఈ టాలెంట్ని ఆ టాలెంట్ని గ్లోబల్ ఎక్స్చేంజ్ చేసుకోవడం కోసం. ఎందుకంటే మనం లాస్ట్ 25 years బ్యాక్ ఏది పివి నరసింహరావు గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు మనం ఏదైతే గ్లోబలైజేషన్ కాన్సెప్ట్ మీద ఇండియా ఎంటర్ అయిందో ఆ కాన్సెప్ట్ ప్రకారంగా టాలెంట్ని ట్రాన్స్ఫర్ చేసుకోవడం, అంటే ఇండియాలో ఉన్న టాలెంట్ని యూఎస్కి తీసుకొచ్చుకోవడం, యూఎస్లో ఉన్న టాలెంట్ని ఇండియాలో యూటిలైజ్ చేసుకోవడం, బోత్ కంట్రీస్ ఫ్లరిష్ అవ్వడం కోసం ఏదైతే తీసుకున్నామో దాని ప్రకారంగా అవుతుంది తప్ప అమెరికాలో టాలెంట్ లేదు అనేది మాత్రం క్వశ్చనే లేదు. దెర్ ఇస్ ఎ వెరీ గుడ్ టాలెంట్ ఇన్ అమెరికా. రైట్ సార్.